హాయ్ అండి. ఇది మా డైనింగ్ ఏరియా అండి. ఇల్లంతా అందంగా ఉంటుంది. ఇల్లంతా లైటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ విండో రాలేదు మాకు. అందునుంచి ఇక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. కాస్త ఎందుకో ఇక్కడ డల్‌గా, దీనిగా అనిపిస్తున్నది. మా పిల్లలకి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలని కూడా అనిపించట్లేదు. కాస్త ఏదైనా మేకోవర్ చేసి కాస్త చెయ్యమ్మా, మంచి లైట్లు అవి పెట్టమ్మా అనేసనంటే, ఆ మీదన హ్యాంగింగ్ లైట్ ఉంది కదా! 3 వేలాడుతున్నాయి. అవి ఈ మేకోవర్ కోసమనే బిగించాను. 1 ఇయర్ అయింది. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది ఆఖరికి. వెంటనే అన్నీ చేద్దాము, డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. అలా నాకు కొంచెం ఒంట్లో బాగోలేక, తర్వాత మా అత్తగారు పోయి, తర్వాత మా అమ్మగారు పోయి లేక అలా డిలే అయిపోయింది. ఫస్ట్ వాల్‌పేపర్ అంటిద్దాం ఇక్కడ అనుకున్నాను. గ్రే కలర్ వాల్‌పేపర్ కూడా కొన్నాను. కొంచెం అది తక్కువయింది. ఆ తక్కువయ్యి మళ్ళీ ఆర్డర్ పెట్టేసరికి ఇప్పుడు మా పాప సెలవులని వచ్చింది, సమ్మర్ హాలిడేస్ అని వచ్చింది. అది వాల్‌పేపర్ అంటిద్దామనేసరికి సగంకే వస్తుంది. మళ్ళీ ఆర్డర్ పెడితే 15 డేస్‌కో వస్తుంది. మా పాప వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆగిపోతుంది అనేసని, ఇంకా లేదు పెయింట్ వేసేద్దామమ్మ, పెయింట్ వేసి డిజైన్ వేస్తాను అని అన్నది. మొత్తం అంతా కింద నేను మా పాప వేసుకుందాం 3 కోటింగ్‌లు వేసాము. వైట్ తెమ్మంటే మా వారు ఏం చేశారంటే బేస్ కలర్ తెచ్చారు. అది వీట్ కలర్ వచ్చింది. ఆ మీద అందక మా వారు వేస్తున్నారనమాట. 3 కోటింగ్‌లు వేసాము. దాని మీద గోల్డ్ డబ్బా మూతలతో కానీ, గ్లాస్‌తో కానీ గోల్డ్ రింగులు వేస్తాను డిజైను అని అన్నది. ఫస్ట్ అది ప్లాన్ వేసాం. ఇక్కడ మీషోలోని నేను మీషో హాల్ కూడా చేశాను. మీషో, అమెజాన్ లో కొన్న వస్తువులు వీడియో పెట్టాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో కూడా లింక్ పెడతాను. చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఈ స్ట్రింగ్ లైట్ కొన్నాననమాట. లీవ్స్ కమ్ లైట్స్ వస్తాయన్నమాట. బాగున్నది, ఇది చాలా బాగుంది. సింపుల్గా ఉన్నది. నేను కొన్నప్పుడు ఆఫర్లో 127కో 120కో వచ్చింది. ఇది 125కో. ఇప్పుడు మళ్ళీ రేటు మారినట్టున్నది. అదేమో అద్దం చుట్టూ మా పాప డబల్ టైప్ పెట్టి అంటించింది అనమాట. ఇకపోతే ఫస్ట్ గోల్డ్ రింగులు అనుకుందాం కదా, మళ్ళీ మార్చేసాం. ప్రింటెస్ట్లో ఒక పిక్ చూసి ఆకులు, మానిస్టర్ ఆకులు, గడ్డి, తర్వాత తీగలు అలా వేస్తారమ్మా అన్నది. సరే మా పాపకు ఆర్ట్ వచ్చు, దాని మీద కాన్ఫిడెన్స్ తోటి సరే వేద్దామమ్మా, చూసుకో నీ ఓపిక అని అన్నాను. అంటే వేస్తానమ్మా అని అంటే సరే అనేసని ఫస్ట్ కలర్ చాక్ పీస్ తోటి డిజైన్ గీసుకుంది. డిజైన్ గీసుకొని అలా కొద్దిగా నాకు వచ్చు, నేను పెయింటింగ్ వేస్తాను కానీ కాస్త వీక్గా ఉండి చేతులు షివర్ అవుతున్నాయి. అందునుంచి నేను కొంచెం మిగతావి ఎక్కడైనా ముద్దగా వేయాలని చోట నేను వేసి మిగతావన్నీ దానికి ఇచ్చేసాను అనమాట. మొత్తం పాపం 80-90% అదే వేసుకుంది పెయింటింగ్ అంతా. మధ్యాహ్నం డిజైన్ వేసుకొని 4కి అలా మొదలెట్టింది మా పాప పెయింటింగు. మొదలెడితే రాత్రి 9 అయింది పెయింటింగ్ అంతా అయ్యేసరికి. ప్రింటెస్ట్లో అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. చాలా బాగా వేసింది పాపం. ఓపిక్గా వేసింది, అదే వేసింది. నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. మధ్యలోని మా డ్రాప్స్ ఏవో అక్కడక్కడ చిన్న డ్రాప్స్ పెడితే అది పురుగుల కింద మార్చడం, ఆట కింద మార్చడం అలాంటివి నేను చేశాను తప్పించి మిగతా పెయింట్ అంతా అదే వేసుకుంది అనమాట. అదే డిజైన్ అంతా అదే వేసుకుంది. కాస్త ఇంకో లైట్ వేయమ్మా అని అంటే లేదమ్మా వామ్ లైట్లోనే బాగుంటుంది అనేసని ఇంకో లైట్ కూడా వేయనివ్వదు మా పాప. ఇప్పుడు నీకు తెలియదు వామ్ లైటే ఫ్యాషన్ అమ్మా అనేసని గోల్డ్ లైట్లోనే చూపిస్తుంది అనమాట డిజైన్. మొత్తానికి ఇదండి డిజైన్. ఇది ప్రింటెస్ట్లో చూసి వేసిందనమాట. ఆ ప్రింటెస్ట్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. అగో చూడండి ప్రింటెస్ట్ పిక్. సేమ్ అలా చూసి వేసిందనమాట మా పాప. ఇకపోతే డైనింగ్ టేబుల్ పాతదండి. 30 ఏళ్ళు నేను కాపురానికి రాకముందు మా అత్తయ్య గారు వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్. మేము పెళ్ళైన కొత్తల్లో చిన్నది, మా పెద్ద పాప పుట్టిన తర్వాత ఇద్దరి కోసమే కదా అనేసని ఇంకా మా పాప పెద్ద పాప పుట్టింది. చిన్న గ్లాస్ టేబుల్ వాడేవాళ్ళమే. అది మీదన స్టడీ రూమ్లో, మా పాప స్టడీ రూమ్లో స్టడీ టేబుల్ కింద వాడుకుంటుంది. ఇదోటి ఇంకా ఎన్ని డైనింగ్ టేబుల్స్ కొనుక్కుంటాము, ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నది అనేసని కొన్నాళ్ళు వాడి ఆ తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు అనేసని దానికి పెయింట్ వేద్దాం అనుకున్నాను ఫస్ట్. కానీ పెయింట్ కూడా మానేసి ఇలా చేస్తుంది అనమాట. ఇకపోతే ఇది మీషోలో కొన్నదే. నిన్న మీషో హాల్ వీడియో కూడా పెట్టాను మొన్న, అందులో ఉన్నదనమాట. ఇది కూడా చీప్గానే వచ్చింది.
అలా హ్యాంగింగ్ దీనికోసమనే ఇక్కడ హ్యాంగింగ్ చేద్దామనే. ఇకపోతే సక్యులెంట్లు ఇంట్లో ఉన్నాయి సెట్ అనమాట. చిన్న పింగాణివి అనమాట. తాబేలు, కుందేలు, ఏనుగు, పక్షి ఇవన్నీ వస్తాయన్నమాట. చిన్న చిన్న సక్యులెంట్లు అన్నీ, వాటికి కొంచెం మట్టి చాలు బతికేస్తాయి మొండిగానమాట. నీళ్ళు అక్కర్లేదు, మొండిగా బతికేస్తాయి అన్నమాట. అవి నేను మీద ఫ్లోర్లో విండో గ్లాస్ దగ్గర పెట్టుకుంటాను. ఆ వెలుతురికి అవి బతికేస్తాయి అన్నమాట. అవి మంత్లీ వన్స్ వాటర్ పోస్తాను అంతే. ఇకపోతే డైనింగ్ టేబుల్కి కవర్ ఫస్ట్ అనుకున్నాను నేను. గోడ మీద సిల్వర్ కలర్ వాల్పేపర్ తెప్పించాను కదా, దానికి మ్యాచింగ్ అని నేను సిల్వర్ కలర్ ఇది 1 year బ్యాకే కొనేసాను అనమాట. సిల్వర్ కలరు డైనింగ్ టేబుల్ కవర్, సిల్వర్ కలరు కుర్చీల కవర్లును కొనేసాను అనమాట. సిమెంట్ కలర్ అంత మ్యాచింగ్ గ్రే కొనేసాను. కొనిస్తే ఇప్పుడు సడన్గా ప్లాన్ మారిపోయింది కదా. ఫస్ట్ వాల్పేపర్ అనుకుందాం, తర్వాత గోడ మీద గోల్డ్ రింగులు అనుకుందాం, తర్వాత మళ్ళీ అమెజాన్లో అదే ప్రింటెస్ట్లోని ఈ డిజైన్ చూసి పెయింటింగ్ వేసింది మా పాప. ఇకపోతే పిల్లోస్ కూడా మా ఇంట్లో ఉన్నవేను. సిల్వర్ కలరు గ్రే విత్ సిల్వర్ కలర్, అది కూడా పిల్లోస్ కూడా పెట్టాను. ఉన్నాయి కదా అని పెట్టాను, ఇవేం కొనలేదు చేయలేదు, ఉన్నాయి కదా అని పెట్టాను. కొంచెం లుక్ అయితే మారింది కదండి. అలా ఉండే కన్నా, అలా పాతగా వాడే కన్నా ఇలా లుక్ మార్చడం వల్ల మొత్తం అంతా అందరికీ నచ్చిందనమాట. ఈ ఏరియా ఇప్పుడు అందరికన్నా ఇంట్లో అన్ని ప్లేసుల కన్నా ఈ ఏరియా చాలా బాగుందని అంటున్నారు. ఈ డీమార్ట్లో కొన్న వేజ్కి అమెజాన్లో కొన్న బోగన్ విలాస్ పెట్టాను. ఆ ట్రే ఇన్స్టా పేజీ వాళ్ళ దగ్గర కొన్నాను. శ్రేష్ అనేసని ఇన్స్టా పేజీ వాళ్ళ దగ్గర. ఇకపోతే ఒక జాడీ పెట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ మా వాళ్ళు అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి కాస్త బాదం, జీడిపప్పు కొంచెం రోస్ట్ చేసి తింటారనమాట. పిడికిడు ఒకసారి 1-2 వేసుకుంటారు. మరి పచ్చివైతే ఎక్కువ తినరు. ఒకసారి అప్పటికప్పుడు పిడికిడు రోస్ట్ చేసుకుని తింటారనమాట. చెప్పాను కదా ఈ సక్యులెంట్ల సెట్ ఉంది నా దగ్గర అని. 670కి అనుకుంటాను అమెజాన్లో అమ్ముతారు. అమెజాన్లో దొరుకుతాయి ఇవి, బాగున్నాయి. ఇవి 2 years బట్టి వాడుతున్నాను. ఇవి చాలా బాగున్నాయి. ఇకపోతే ఇవేమో సింక్ దగ్గర అనమాట. సోప్ డిస్పెన్సర్ అవన్నీ నేను ఒక దాంట్లో వేసాను లిక్విడ్. తర్వాత సోప్ పెట్టి ఏదో ఎమర్జెన్సీ ఇలా వచ్చారు, అద్దం దగ్గరికి వచ్చారంటే జస్ట్ ఇలా తల దువ్వుకోవడము లేకపోతే బొట్టు పెట్టుకోవడం ఏదో చేస్తారు. అవన్నీ ఉంచాను అనమాట. ఓ మానిస్టర్ ఆకు పెట్టి ఓ పింగాణి వేసి కూడా వెనకాతలు పెట్టాను. నాకు ఈ వైట్ది బౌల్ వచ్చింది కదా మాది హ్యాండ్ వాష్ దగ్గర పింగాణిది, అందు నుంచి వైట్వే కొన్నాను అనమాట అవి. ఇకపోతే వుడెన్ది స్టూలు లోకల్గా రోడ్డు పక్కన అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట 400కి. దానిలోని జిజీ ప్లాంట్ ఇది కొంచెం మట్టిలోని ఇలాగ అంత బాగా వచ్చిందనమాట. ఇది 15 daysకి ఒకసారి వాటర్ పోస్తే చాలు, బియ్యం కడుగు నీళ్లు పోస్తానంతే. ఇగోటండి మొత్తానికి డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యిందండి. అందరికీ చూసిన వాళ్ళందరికీ నచ్చేసింది ఈ పెయింటింగ్ అవి అంతాను. వస్తువులు కూడా మ్యాచ్ అవ్వేమో అనుకున్నాను, కానీ మ్యాచ్ అయ్యాను నేను.
మనిషికైనా ఇంటికైనా ఏదో కొత్తదనం ఉండాలండి. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే ఏదైనా బోర్ కొడుతుంది. అది జీవితమైనా అంతే, వస్తువు విషయాల్లోనైనా అంతే. నేనైతే ఇటు వస్తువులు అటు, అటు వస్తువులు ఇటు మార్చి అలా ఇల్లుకి కళ పెంచుతాను. నాకు కాస్త వ్యాపకం కలుగుతుందనమాట. నాకు ఎప్పుడు మనసు బాగోలేకపోయినా యూట్యూబ్‌లో ఎవరో డెకరేషన్ చేసిన వీడియోలు, మేకోవర్ చేసిన వీడియోలు చూస్తాననమాట. దానివల్ల నాకు మోటివేషన్ వచ్చి నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని అనిపిస్తుందనమాట. ఈ 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి వస్తువులు మారుస్తూనే ఉంటానండి. నా మేకోవర్ ఎలా ఉంది? మరో మంచి వీడియోతో వస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.